నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ. విజయవాడలో ట్రయల్ రన్ సేవా శిబిరాన్ని పరిశీలించిన మంత్రి మనోహర్. కడపలో టీడీపీ నిర్వహించిన మహానాడు అటర్ ఫ్లాప్ గా మిగిలిపోయిందన్న మాజీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేకపోయారని ధ్వజం. వక్ఫ్ భూములను పథకం ప్రకారం కాజేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిచ్చారు. మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీని తిరిగి ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని, రేషన్ డీలర్లు ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టి కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరుకులు పంపిణీ చేయాలని ఆయన కోరారు. జూన్ 1న పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సన్నాహాలకు పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల విజయవాడలో పర్యటించారు. మధురానగర్లోని 218వ నంబర్ రేషన్ దుకాణంలో నిర్వహించిన ట్రయల్ రన్ను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన చౌకధరల దుకాణాల ఈ పాస్ వెయింగ్ మిషన్ల సేవా శిబిరాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌడ్తో కలిసి మంత్రి తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తారీఖు నుంచి ఇంటింటికి గతంలో అందించలేని రేషన్ సరుకులు ఒక మార్పు తీసుకొచ్చి దశాబ్దాల కాలంగా 29,760 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటికి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అనే ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. దీనికి మేము ఏ విధంగా సన్నద్ధమయ్యామంటే మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం. ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది, సరుకులు కూడా చేరిపోయినాయి. ఇంకా మిగిలిన 6-7% ఈ సాయంత్రానికల్లా పూర్తయిపోతాయి. కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అటర్ ఫ్లాప్ గా మిగిలిపోయిందని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత జగన్దేనని అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హత లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని దుయ్యబట్టారు. కడపలో మహానాడు పేరుతో దాదాపుగా 100 కోట్ల రూపాయల సొమ్మును వెదజల్లి ఎంతసేపు ఆ మహానాడు మీకు అలాంటి రుచులు పెడతాం, ఇలాంటి రుచులు పెడతాం అన్నటువంటి పబ్లిసిటీ చేసుకొని
మహానాడు ఒక కార్యక్రమం ఏదైతే ప్లీనరీలాగా జరుగుతుందో ఆ సమావేశాలలో ఏమైతే చేయబోతున్నారో లేకపోతే విధానాలు ఏంటో ఏమైతే అవలంబించబోతున్నారో వాటిపైన ఏమాత్రము చర్చ లేకుండా 3 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే కేటాయించారు. అందులో పెట్టేటువంటి ఫుడ్ కార్యక్రమాలు ప్రచారం చేసుకున్నారు. ఎన్నికలలో హామీలిచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేక సత్య దూరమైనటువంటి మాటలు అన్ని కూడా ప్రాపగండా చేసి 14 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఇవన్నీ కూడా మాటలు చెప్పి ఎన్నుకోబట్టి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నటువంటి బాధ్యత లేకుండా ఫలాని చేశామని చెప్పేటువంటి ధైర్యం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే మా ప్రధాన ఎజెండా అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరూ మాట్లాడినటువంటి 3 పదాలలో ఒక పదం జగన్ గురించి స్మరించుకున్నారు. వాళ్ళకి ఏ పార్టీ భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మిగిలినటువంటి మీటింగులలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో గతంలో అనేక సార్లు చూశాం. కనీసం ఆ మహానాడులో అన్న కొన్ని విద్యుత్తుతో వ్యవహరిస్తారేమో అని చేసి ఎదురు చూశాం. అక్కడ కూడా వాళ్ళ సంస్కారం, వాళ్ళ మాట్లాడే భాషలు, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు నిజంగా వీళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. కనీస జ్ఞానము లేకుండా ఎంతసేపు ఎదురుదాడే బాధ్యతగా పెట్టుకొని ఆ ఎదురుదాడి చేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడమే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని టోటల్ 3 రోజులు గడిపేశారు. ఒక్క సంవత్సర పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పాలనలో, ఆయన పాలనలో ఒక సంవత్సర పాలనలో 5 నెలలు పోయినా కూడా కేవలం 7 నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నా ఎంత మంచి చేశాడు ప్రజలకు. మీరు 12 నెలలు పరిపాలన చేసినా ఎక్కడ కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు 7,000 కోట్లు మీ ఖజానాలో పెట్టిపోయినా మీరెంత మంది చేశారు ప్రజలకు ఒకసారి ఆలోచన చేయమంటున్నా. అప్పుడు మీరు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్ల ఖజానా మాత్రమే మీరు పెట్టున్నారు. మీ ప్రభుత్వం దిగిపోయే టైంకి 2019లో ఎంత సమర్థకంగా ఆయన పరిపాలన చేశాడు, ఎంత మంచిగా పేద ప్రజలకు మంచి చేశాడు. స్కూళ్లు ఎక్కడ పెట్టిన గొంగులు అక్కడే ఆపేశారు. నాడు నేడు పథకం ఆపేశారు. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నారు. అమ్మ ఒడి ఇంతవరకు ఇవ్వలేదు, సంవత్సరం మొత్తం ఎగరగొట్టారు. కాలేజీలకు పోయే విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా మానేశారు. వాళ్ళు ఈ రోజున రోడ్డును పడుతున్నారు, టీసీలు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్సీ అని చెప్పి సంవత్సరం పూర్తయినా ఇంకా రేపు నెల వచ్చే నెల అని మాట్లాడుతున్నారు. ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఇచ్చారో ఒక్కసారి బేరీ చేసుకోండి. ఇవన్నీ చర్చ జరుపుతారేమో మీ ప్లీనరీలో అని ఆశించాం. నువ్వు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేకపోయినావు. 50 ఏళ్లకు బీసీలకు పెన్షన్ అన్నావు, బీసీలకు మైనార్టీలకు ఏమైంది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 1500 అన్నావు, ఏమైంది? నిరుద్యోగ వృత్తి కింద 3000 ఇస్తానన్నావు, ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, ఏమైంది? బస్సులు ఫ్రీ అన్నావు, అన్నా ఏవో చెప్పావు. దాదాపు 100 పైగా హామీలు ఇచ్చావు, నెరవేర్చకుండా అక్కడ జగన్మోహన్ గారిని తిట్టేదానికి సమయం కేటాయించారే. ఇంకేం చేస్తావు? మాట మాట్లాడితే రాయలసీమ డిక్లరేషన్, రాయలసీమ అది చేస్తానని చెప్పడానికి రాయలసీమలో నువ్వు ఏదో ఉద్ధరించడానికి ప్రయత్నం చేసావు, కానీ ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి? ఈ రోజు రాయలసీమకి రావాల్సినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని నీ చేతిలో ఉన్నటువంటి పనిని పర్యావరణ అనుమతులు లేవని చెప్పి నిరూపించి మాకు ద్రోహం చేసావు. ఎప్పటి నుంచో మాకు ఒక సెంటిమెంట్ ఉంది, రాయలసీమ కర్నూలుని రాజధాని వదులుకున్నాం, ఆ రాజధాని వదిలేదానికి ప్రత్యేకంగా మాకు హైకోర్టు వస్తుంది అనేక కమిటీలు సూచించాయి, అనేక మంది దాని గురించి ఆలోచన చేశారు. ఆ రావాల్సిన హైకోర్టును తీసుకెళ్లిపోయావు, అక్కడ ఉన్నటువంటి లా యూనివర్సిటీని తరలించావు. ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఏమి చేయకపోగా ఈరోజు కొత్త పల్లవి ఎత్తుకున్నావు. ఏదో పోలవరం నుంచి బనకచర్లకు చేస్తానని చెప్పి అది 85,000 కోట్లట. దానికి ఒక ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. ఏదో 20,000 30,000 టెండర్లు పిలిచేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధి లేదు. నీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయకపోతే. అల్లాకు చెందిన వక్ఫ్ భూమిని లీజుకు మాత్రమే ఇవ్వాలని, అమ్మకూడదు కొనకూడదని తెలిసిన చంద్రబాబు తన వారికి కట్టబెట్టేందుకు అనువుగా పావులు కలుపుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ భూములను పథకం ప్రకారం కాజేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిచ్చారని అనుమానం కలుగుతుందన్నారు. గుంటూరులోని కొత్త మల్లయ్యపాలెంలో ఉన్న జామియా మసీదుకి చెందిన 233 ఎకరాలను వక్ఫ్ బోర్డు నుంచి తీసేసి ఏపీఐఏసీ ద్వారా సేకరించి
పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని కుట్ర చేస్తున్నారని దుమ్మెత్తారు. మార్కెట్ ధర కోట్లలో ఉన్న ఎకరా కేవలం 9 లక్షలకే ఏపీఐఎస్కి ఇచ్చేయాలని వక్ఫ్ బోర్డుకి ప్రతిపాదన పంపాలని ఆరోపించారు. ముస్లిం సమాజానికి నష్టం కాకుండా జాగ్రత్త పడతాను అని చెప్పారు. మీ మాటకి నేను గుర్తు చేపిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు జామియా మసీద్ గుంటూరుకి సంబంధించిన 233 ఎకరాలు, కొత్త మల్లాయపాలెం విలేజ్ లో ఉన్న 233 ఎకరాలు ఏపీఐఐసి ద్వారా దానిని అక్వైర్ చేసుకొని వక్ఫ్ బోర్డు నుంచి తీసేసుకొని ఎవరికో ఒకరికి ఇండస్ట్రీస్ కి వాళ్ళకి కట్టి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ఫ్ భూమిని మీరు అక్వైర్ చేయకూడదు, అమ్మకూడదు, కొనకూడదు. అది అల్లా ప్రాపర్టీ. దానికి కావాలంటే లీజుకి తీసుకోవచ్చు. ఒకవేళ మీకు నిజంగా వక్ఫ్ బోర్డు పైన కానీ ముస్లిం సమాజం పైన కానీ ప్రేమ ఉంటే, అక్వైర్ చేయాలనుకుంటే దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే అంతకు తీసుకుంటారు. లేదంటే ఏదైతే అక్విజిషన్ చేస్తున్నారో దానికి ఓపెన్ యాక్షన్లోనా చేస్తారు. కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే, మీకు తెలుసో తెలియదో మరి ఇప్పుడైనా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. కార్డ్ వాల్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో 9 లక్షల రూపాయలు ఉంటే మీరు 9 లక్షల రూపాయలకి ఏపీఐసికి ఈ భూములు ఇచ్చేయాలని చెప్పి వక్ఫ్ బోర్డుకి ప్రతిపాదన పంపించడం జరిగింది. దాంట్లో కూడా 25%, 30% మాత్రమే మీకు డబ్బులు కడతాము, మిగతాది తర్వాత ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అక్కడ పోయి కనుక్కుంటే వాల్యూ ఆఫ్ ల్యాండ్ మార్కెట్ వాల్యూలో ఎంత ఉంది అని కనుక్కుంటే 233 ఎకరాలకి ₹1 కోటి వేసుకుంటే కూడా మినిమం ఈరోజు గుంటూరు చుట్టుపక్కల 233 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ మీరు ఎంత ఇస్తామని చెప్తున్నారు? 20 కోట్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కాదు, అక్కడ ఇంకా రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా బాగుంటుంది మార్కెట్ వాల్యూ అని చెప్తే 2 కోట్లు వేసుకుంటే 466 కోట్ల రూపాయల వాల్యూ ల్యాండ్ అవుతుంది. అంటే దాదాపు 500 కోట్ల రూపాయల ల్యాండ్ ని మీరు 20 కోట్లలో ఎవరికో ఇండస్ట్రియలిస్ట్ ని మేలు చేయాలని చెప్పి కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మళ్ళీ మంగళగిరిలో మళ్ళీ అంజుమనే ఇస్లామియా గుంటూరుకి సంబంధించిన మంగళగిరిలో ఎన్ఆర్ఐ కాలేజ్ బ్యాక్ సైడ్ లో ఉన్న ల్యాండ్, వెరీ వాల్యుయబుల్ ల్యాండ్, దాదాపు కార్డ్ వాల్యూ అక్కడ 28 లక్షలు ఉంటే అది ఒక 20 కోట్లలో తీసుకోవాలని చెప్పి ప్రతిపాదన. దాని వాల్యూ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఈరోజు 3 కోట్ల రూపాయల ప్రకారంగా వేసుకుంటే 234 కోట్ల రూపాయల వాల్యూ అవుతుంది. 5 కోట్ల ప్రకారంగా వేసుకుంటే 390 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే దాదాపు మినిమం మార్కెట్ వాల్యూ వేసుకుంటే 467 కోట్ల రూపాయలు. కరెక్ట్ గా మంచిగా మార్కెట్ వాల్యూకి ఎంత ఉంటే అంత మీరు ఇస్తే దాదాపు 850 కోట్ల విలువ ఉండే ఆస్తిని 40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు, అది కూడా 30% ఇస్తాం అని చెప్పి ఈ వక్ఫ్ ఆస్తుల్ని దోచుకోవడం కాదా? ఇది దుర్మార్గం కాదా? ఇది ముస్లిం సమాజానికి వెన్నుపోటు కాదా? ఇది ముస్లిం సమాజానికి ద్రోహం కాదా? సార్, మీ దగ్గర భూములు కావాలంటే 50,000 ఎకరాలు సిఆర్డీఏలో ఉన్నాయి. మీరు సిఆర్డీఏలో ఇచ్చుకోండి. మేము 5 సంవత్సరాల్లో ఇలాంటి అక్విజిషన్ ఎక్కడైనా చేసినామా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా వక్ఫ్ భూముల్ని మనము కొట్టేయాలా, ఇంకోరికి మంచిది చేయాలని చెప్పి ఎప్పుడైనా చేసినామా అంటే చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఈరోజు మీరు ఎవరిని సంతృప్తి చెందడానికి, ఎవరికి మేలు చేయడానికి, ఎవరికి డబ్బులు సంపాదించి ఇవ్వడానికి ఈ ప్రతిపాదన చేస్తున్నారనేది మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మీ పైన ఉంది. 40-50 కోట్ల రూపాయల్లో దాదాపు 850 కోట్ల రూపాయల భూమిని అన్యగ్రంథం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. ఇది ఆయనకు కావాల్సిన మనుషుల్ని దోచి పెట్టడానికి, వాళ్లకు సంపాదించి పెట్టడానికి, ఈ భూముల్ని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ఒక కుట్ర. కాబట్టి ఏదైతే మీరు ప్రతిపాదన చేసినారో దానిని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. జీవో నంబర్ 60 జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కి, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి కూడా ఈ భూములు అన్యగ్రాంతం కాకూడదు, ఈ భూములపైన మీరు ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వకూడదు అని చెప్పి కూడా చట్టం తీసుకుని రావడం జరిగింది. మరి ఈ రోజుకి కూడా జీవో నంబర్ 60 ఉంది. నేను అధికారులకు కూడా చెప్తున్నది ఒకటే, వక్ఫ్ యాక్ట్ ప్రకారంగా
51 సెక్షన్ ప్రకారంగా చూసుకుంటే కూడా ఇది తప్పైతుంది. జీవో నంబర్ 60 ప్రకారంగా చూసుకుంటే కూడా ప్రొటెక్షన్ చేసే బాధ్యత మీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు, సిఇఓ గారి నుంచి ప్రతి ఒక్కరిది కూడా ఉంది అని తెలుపుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.